ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రజలకి ప్రభుత్వం త్వరలో ఒక అద్భుతమైన విధానాన్ని తీసుకొని రానుంది. ఏపీలో సీబీడీసీ విధానం ద్వారా రేషన్ బియ్యం తీసుకొని వారు నేరుగా డబ్బులు అందించే ప్రక్రియపై కసరత్తు వేగంగా జరుగుతుంది. ఈ కొత్త పద్ధతి ద్వారా లబ్ధిదారులు బియ్యానికి బదులుగా డిజిటల్ రూపంలో నగదును పొందవచ్చు. గుజరాత్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఏపీ అధికారులు నేరుగా పరిశీలించారు. విశాఖపట్నం జిల్లాలో ఈ ప్రాజెక్టుని తొలుత ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక విధి విధానాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయబడుతున్న బియ్యం పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కి తరలిపోతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కొంతమంది వ్యక్తులు రేషన్ బియ్యం తీసుకున్న వెంటనే డీలర్లకి తక్కువ ధరకి విక్రయిస్తున్నారు. అక్రమార్కులు ఈ బియ్యాన్ని పాలిష్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించడానికి ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పద్ధతిని ఎంచుకుంది. ఈ విధానం అమల్లోకి వస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నూతన విధానంతో లబ్ధిదారులకి ప్రత్యేక కూపన్లు అందజేస్తారు లేదా నేరుగా డిజిటల్ కరెన్సీ ద్వారా నగదు బదిలీ చేయబడుతుంది. ఒకవేళ ఏ కుటుంబమైనా రేషన్ బియ్యం తీసుకోవడం ఇష్టపడకపోతే ఆ కోటాకు సరిపడే డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మొదటగా జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఉన్న కార్డులకి మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ కార్డులకు ఈ విధానాన్ని విస్తరిస్తారు. దీనివల్ల ప్రజలకి తాము నష్టపోకుండా నూతన సాంకేతిక ద్వారా సులభంగా ప్రయోజనం అందుతుంది.